నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన పసుపు రైతులు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గింపులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని రైతు బజార్ల నందు కందిపప్పు బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గాంధీ పార్క్ మరియు గంగన్నమ్మపేటలోని రైతు బజార్లలో ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాలను తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ప్రారంభించారు. 1 కేజీ కందిపప్పు 160 రూపాయలు, స్టీమ్ బీపీటీ బియ్యం 49, సన్న రకం బీపీటీ కేజీ 48 రూపాయలకు విక్రయించనున్నారు. బహిరంగ మార్కెట్లో ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆహార పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాలతో సరసమైన ధరలకు ప్రజలకు అందించేందుకు వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ జేవీఎస్ఎన్ మూర్తి, ఏఎస్ఓపి వాణి, రైతు బజార్ అధికారి రామకృష్ణ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పావులూరి రాంబాబు, కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ సుగ్గుల వెంకటప్పయ్య, అద్దంకి మోహన్ తదితరులు పాల్గొన్నారు. రైతు బజార్లో ప్రభుత్వం డిసిజన్ వలన ఇక్కడ ఇంకొకటే స్టాల్ ఇనాగ్రేషన్ జరిగింది. ఈ స్టాల్లో అందరి కోసం కందిపప్పు తర్వాత రైస్ మనం కొంచెం సబ్సిడైజ్ ప్రైస్లో అవైలబుల్ చేస్తాం. ఇక్కడ అందరూ వస్తే వాళ్ళు కొనుక్కుంటారు. అంతే. థ్యాంక్ యూ. నిత్యావసరాల ధరలు బాగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు వంటగదిలో కందిపప్పు బియ్యం అనేది చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి మా సామాన్య ప్రజలకి కొంచెం రేటు ఎక్కువగా ఉండడం మూలాన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు గ్రహించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మరియు ఎండి గారు ఇతర అధికారులతో చర్చించి మనం కొంచెం మిల్లర్స్తోనూ వాళ్ళతోనూ మాట్లాడి మనం కొంచెం తక్కువ ప్రైస్కే ఈ కమోడిటీస్ అనేవి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలి అనే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ ద్వారా వీటిని సామాన్యులకి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే కందిపప్పు మార్కెట్లో 180 రూపాయలు పైన పలుకుతున్నటువంటి కందిపప్పుని ఇక్కడ 160 రూపాయలకు అందించడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో 52 నుంచి 55 రూపాయలు పలుకుతున్నటువంటి బీపీటీని 49 రూపాయలకి, అలాగే రా రైస్ 48 రూపాయలకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ నెల 27వ తేదీ డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడలో జరిగే 17వ రాష్ట్ర స్థాయి ఎస్సీ ఎస్టీ వర్క్షాప్ ను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గురువారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. ఏఏఎఫ్ చైర్మన్ పినేపి రామకృష్ణ, రాష్ట్ర కన్వీనర్ అరుణ్ కుమార్, గుంటూరు జిల్లా ఏఏఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు దాసరి శ్రీధర్ ఆధ్వర్యంలో జూలై 27వ తేదీ ఉదయం 10 గంటలకు కాకినాడలోని చాణుక్య చంద్రగుప్త థియేటర్స్ వద్ద గల డి కన్వెన్షన్ హాల్ నందు జరుగుతుందని, ఇందులో అంబేద్కర్ కళలు, న్యాయవాదులు, మేధావుల పాత్ర, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు, అమలు తీరు వంటి తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 27వ తారీఖు కాకినాడలోని డి కన్వెన్షన్ హాల్ చాణుక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సదస్సు అంబేద్కర్ ఆలోచన విధానం ఆధ్వర్యంలో మరి మా చైర్మన్ పినిపేరు రామకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ బైప అరుణ్ కుమార్ గారు ఆధ్వర్యం జరుగుతుంది. మరి ఈ వర్క్షాప్కి మరి మేధావులు, రిటైర్డ్ జడ్జెస్, మరి న్యాయవాదులు, పాస్టర్స్, మరి దళిత మేధావులు అందరూ అటెండ్ అయ్యి మరి దళితుల మీద దాడులు జరుగుతున్నవి దాని మీద మేము ఖండిస్తూ మరి ఇప్పుడు ప్రభుత్వం
అంతకుముందు సప్లై నిధులు దొరికినా కానీ అవి అవ్వకుండా మరి మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి మా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఉద్దేశం. మరి అదేవిధంగా హైకోర్టు, జిల్లా కోర్టు, లోయర్ కోర్టులో ఏజీపీ, ఏపీపీ ప్యానల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్కి సమన్వయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. కార్యక్రమంలో న్యాయవాదులు గుమ్మడి రవిరాజు, కొక్కిలగడ్డ ప్రకాష్, మదిరా సురేష్ బాబు, జిలుగు రామారావు, తలతోటి సుధాకర్, పెరికల డానియల్, కంచల సుబ్బారావు, గణపతి వెంకటేశ్వరరావు, భక్తుల వీరకుమార్, మోజస్ తదితరులు పాల్గొన్నారు. తారీఖున అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్పే రామకృష్ణ గారు, జిల్లా అధ్యక్షులు దాస శ్రీధర్ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి న్యాయవాద సదస్సు ఆ సభకు విరివిగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విధానం ద్వారా ఏపీపీ పోస్టులు కానీ, ఏజీపీ పోస్టులు కానీ, పీపీ పోస్టులు కానీ ఎస్సీ ఎస్టీలకు భర్తీ చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా సప్లాన్ నిధులు కూడా డైవర్షన్ కాకుండా ఎస్సీ ఎస్టీలకి ఆ పథకాలు అందే విధంగా చేకూరాలని నేను కోరుకుంటున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విధానం ద్వారా, అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా ప్రతి ఒక్క న్యాయవాది రేపు జరగబోయే 17వ రాష్ట్ర స్థాయి సభకు అందరికి వచ్చి ఆ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. పినిపే రామకృష్ణ గారు, బైప అరుణ్ కుమార్ గారు నాయకత్వంలో జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సదస్సుకి ఐఏఎస్, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, రిటైర్డ్ జడ్జీలు, రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు అందరూ పాల్గొని, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ప్రాసెస్. రాష్ట్రంలో డెమోక్రసీ ఉన్న దేశంలో రాష్ట్రంలో ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి అన్యాయానికి గురవుతున్నారు. డిపార్ట్మెంట్ వారికి జరిగే అన్యాయాన్ని తెలియజేసి అక్కడ డిస్కస్ చేసి పేద ప్రజలకు తెలియపరిచి మనకున్న హక్కులు, అవకాశాలను వినియోగించుకునే విధంగా అక్కడ వర్క్షాప్ జరుగుతుంది. ఈ సభకి తెనాల నుంచి న్యాయవాదులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ సభను జయప్రదం చేస్తామని తెలియజేస్తూ, మంగళగిరిలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. సమాజంలో మంచి జరగడానికి దేవుడు ఆశీస్సులు ఎంతో అవసరమని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆశీస్సులు, దేవుడు దయ ఉన్నప్పుడు మాత్రమే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందుండే విధంగా అభివృద్ధికి బాటలు వేస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. जय जगन्नाथ, जय बलदेव, जगन्नाथ स्वामी की जय जगन्नाथ, जय बलराम, जय जगन्नाथ, प्रभुपाद प्रभुपाद प्रभुपाद, जय प्रभु कृष्ण कृष्ण हरे राम राम రాజు వస్తారు, దేవుడు ముందలు కదిలిస్తారు అన్నారు. రాజుని కాదు సార్, ప్రజలకి సేవకుడిని. ప్రజలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేస్తారు అనేది మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు, అమ్మగారి వరకు నాకు నేర్పించారు. ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది. ప్రజలకి సేవ చేసడానికి వస్తాం జరిగింది. ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడి ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం. ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం, దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం. నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలో నేను ఉంటాను. నాకు దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు, దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి, పాలకులకు కూడా ఉండాలి. ట్రస్ట్ మీ, నేను లాస్ట్ 6 months 1 year నుంచి లోకేష్ గారు మోరల్స్ ఎవ్రీ స్పీచ్ నేను ఫాలో అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ ద క్లారిటీ, ద సబ్జెక్ట్ నాకు ఉన్న విషయం మీద అవగాహన మీద. సో ఎనీ హౌస్ ఆయన ఈ ప్రాంతానికి ఆయనే రాజు కాబట్టి ఆయన స్వయంగా వచ్చి ఈ యొక్క జగన్నాథ స్వామికి దాన్ని చేరా పహార అంటారు, ఆ యొక్క ఫార్మాలిటీ, ఆ ట్రెడిషన్ ని, సో ఆ ట్రెడిషన్ ని గౌరవిస్తూ ఈ ప్రాంతానికి రాజు అయిన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు రావడము అది నిజంగా మన యొక్క ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఈ సెట్టింగ్ రైట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఆయన ఇప్పుడే యాక్చువల్ గా తన అఫ్ కోర్స్ ఆల్రెడీ లాస్ట్ 10 years కూడా చేశారు, బట్
ఆయన ఇప్పుడు మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి జగన్నాథ స్వామి వారికి ఆశీస్సులు సంపూర్ణంగా ఆయన మీద. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు 7,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుందని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ కలిసి పసుపు రైతులకు సహకరించినందుకు రైతులతో కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ బుధవారం విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమక్షంలో రైతులు, అధికారులు, కోల్డ్ స్టోరేజ్ యజమానితో చర్చలు జరిపి అంగీకార ఒప్పందం సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు. నాయకులు, రైతులు ప్రస్తుత మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని కనీసం 10,000 రూపాయలైనా ఇప్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ పరిహారం కలిపి 7,000కు మించి ఇవ్వలేనని మంత్రి అసక్తతను వెల్లడించగా రైతులు అయిష్టంగా 7,000కు ఒప్పందం జరిగిందని తెలిపారు. దీనివలన రైతాంగం 20 కోట్ల 20 లక్షలు నష్టపోయినట్లు శివసాంబిరెడ్డి, చందు సత్యనారాయణలు తెలిపారు. చర్చల్లో అగ్నిబాధిత పసుపు రైతులు కన్వీనర్ వేములపల్లి వెంకటరామయ్య, దేవాభక్తుని నాగవీర బసవయ్య, నాదెండ్ల చంద్రశేఖరరావు, గద్దె శ్రీహరి, భీమవరపు సీతారామిరెడ్డి, బొల్లిమంత రామారావు, తుంగల వీరరాఘవులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరి దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ తగలబడి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల్లో పసుపు రైతులంతా కూడా ఆంధ్రప్రదేశ్ పసుపు రైతు సంఘం, పసుపు రైతులు అందరూ కలిసి గత ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని, అధికారుల్ని కూడా కలవటం జరిగింది. కానీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ప్రజాప్రతినిధులని, అధికారులని కలవటం జరిగింది. నిన్న రైతులంతా కలిసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారితో మేము కూర్చొని మాట్లాడుకోవటం జరిగింది. దీనివల్ల ఏం జరిగిందంటే అటు రైతులు, అధికారులు, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యజమాని ముగ్గురం కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర ఒక ఒప్పందానికి వచ్చాం. ఇది క్వింటాకి 7,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది ఇన్సూరెన్స్తో అట్లాగే యజమానితో సంబంధం లేకుండా క్వింటాకి 7,000 రూపాయలు ఇవ్వటానికి మంత్రి గారు చెప్పారు. అట్లాగే వ్రాతపూర్వకంగా కూడా మేము రాసి ఇవ్వటం జరిగింది. ఒక రకంగా రైతులకి తీవ్రమైన అన్యాయం జరిగింది ఈ ఒప్పందం వల్ల. ఇది ఒక రకంగా ఏంటంటే అసంతృప్తిగా ఇక గత్యంతరం లేక రైతులు మరి ఈ ఒప్పందానికి అంగీకరించాల్సిన పరిస్థితిని వచ్చింది. ఎందుకంటే ఈ 7,000 మేము అడిగింది ఏంటంటే మంత్రి గారిని కనీసం క్వింటాకి 10,000 రూపాయలన్నా ఇప్పించగలిగితే రైతులు నష్టపోతారు. మన సబ్ కలెక్టర్ గారు 12,500 రూపాయలు ఇవ్వని కమిటీగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం జరిగింది. కానీ పరిస్థితుల్లో 10,000 ఇస్తే రైతులు ఏదో ఒక విధంగా మరి బయటపడతారు అని మా విన్నపాన్ని తెలియజేసినా కానీ పరిస్థితులు 7,000 మించి ఇవ్వలేము, అది లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పిస్తాము అని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. ఈ ఒప్పందం ఫలితంగా దాదాపు రైతులకి 25 కోట్ల 20 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఇది ఎవరు పూడుస్తారు, ఎప్పటికీ రైతు కోలుకుంటారు, మళ్ళీ తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేయాలి అనేది. చాలా శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ ఇది ఫైర్ అయిందండి. ఈ మధ్య ఫైర్ అయిన తాలూకా ఇది నష్టం జరిగిందని చెప్పి మన సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాము. వారు 4-3 సార్లు తిరిగాము మేము. ఆయన కూడా ప్రభుత్వానికి విషయం చెప్పి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి చివరికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి ఇవన్నీ చేయించారు. మేమంతా పసుపు రైతులు అండి. ఈ పసుపు మేము దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీలో పెడితే పసుపు అది ఫైర్ అయిందని చెప్పి మేము గవర్నమెంట్ దగ్గరికి వచ్చి చెప్తే వాళ్ళంతా చూసుకుని మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ నష్టపరిహారం కింటాకి 7,000 చొప్పున మాకు శాంక్షన్ చేశారు. ఇన్సూరెన్స్ దీని తాలూకా మొత్తం. స్థానిక కొత్తపేటలోని హ్యాపీ హాస్పిటల్ నందు గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన సదస్సు జరిగింది. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ పెళ్లి రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న వివిధ రకాల సేవా కార్యక్రమాలలో భాగంగా
వాసవి క్లబ్, వనితా ఆంధ్ర ప్యారిస్, తెనాలి క్లబ్ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డాక్టర్ పావని ప్రియాంక గర్భాశయ క్యాన్సర్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ గంగిశెట్టి లీలారాణి, సెక్రటరీ గొల్లపూడి అనురాధ, ట్రెజరర్ వక్కలగడ్డ విజయలక్ష్మి, ఐఈసీ ఆఫీసర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి, కొత్తమాస్ పద్మావతి, ఏ కళ్యాణి, సుగ్గుల లక్ష్మి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మన హ్యాపీ హాస్పిటల్లో తెనాలి వాసవి క్లబ్ వనిత వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాల గురించి మరియు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా వివరించటము మరియు కొన్ని మెడికల్ ఇన్వెస్టిగేషన్ అంటే టెస్ట్లు కూడా చేయడం జరిగింది. అందరికీ ఈ మధ్య మన అందరం చూస్తున్నాం, చాలామంది వరకు ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా గర్భసంచి క్యాన్సర్తో నెంబర్ ఆఫ్ కేసెస్ స్పైక్ అయినాయి. అంటే ఒకప్పుడు 100లో 1 మనిషికి ఉండే గర్భసంచి క్యాన్సర్ ఇప్పుడు మన వీధిలో ఒక 100 మంది ఆడవాళ్ళు ఉంటే ఖచ్చితంగా 25 నుంచి 26 మంది ఈ గర్భసంచి క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్స్లో 50% క్యాన్సర్స్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అని వైరస్ కారణంగానే ఈ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. ఈ వైరస్కి టీకా ఉందండి, ప్రత్యేకమైన టీకా. ఖచ్చితంగా 7 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్ల వేసుకోవచ్చు. అంతకుముందు మనం 13 ఇయర్స్కి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి కూడా ఇవ్వచ్చు. కనీసం 10 సంవత్సరాలు 10వ పుట్టినరోజు చేసిన వెంటనే పుట్టినరోజు కానుకగా మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఖచ్చితంగా గర్భసంచి క్యాన్సర్ నిరోధక టీకాని వేయించాలి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు మ్యారేజ్ డే సందర్భంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మెడికల్ క్యాంప్కి హ్యాపీ హాస్పిటల్ డాక్టర్ మేడం పావని ప్రియాంక గారు గర్భసంచి నిరోధక క్యాన్సర్ నిరోధక అవగాహన సదస్సుని ఏర్పాటు చేశాము. ఇప్పుడు చిన్న విరామం.